అందరికీ నమస్కారం. శ్రీ మాతే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు మనం మేషరాశి వారి గురించి తెలుసుకుందామండి. మేషరాశి వారికి ఆగస్టు 6వ తేదీ బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. మేషరాశి వారు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మరి ఆలస్యం చేయకుండా మేషరాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుంటే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. అలాగే రేపటి రోజున మీకు కలిగేటువంటి అద్భుతమైన అంగట్ల ఐశ్వర్యం, అలాగే రాబోతున్నట్టు శుభవార్తలు ఇవన్నీ విని నిజంగా మీరు చాలా ఆనందిస్తారు కూడాను. అద్భుతమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. అయితే ఎక్కువ శాతం రేపటి రోజున అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. అలాగే కొంత మేరకు ప్రతికూలమైన సమయం కనిపించినప్పటికీ కూడా పెద్దగా మిమ్మల్ని బాధ గురి చేసే విధంగా అయితే అంతగా కనిపించడం లేదు. ఇక ఈ యొక్క మనస్తత్వం మీ యొక్క ప్రతి ఒక్క విషయాన్ని రేపటి రోజున మీతో ఎదురవబోతున్నట్టు కొన్ని సంఘటనలు ఈరోజు ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఈ రాశి అనేది చాలా దివ్యమైనటువంటి యోగం కలిగినటువంటి రాశి అని చెప్పుకోవచ్చు. అని చెప్పి అనుకున్నటువంటి పని రేపటి రోజున విజయంగా మారడానికి సమయం ఆసన్న కాబోతుందని చెప్పుకోవాలి. ఇక అంత కల కాదు. రేపటి రోజు నిజంగా చాలా రోజుల నుంచి వేధిస్తున్న సమస్య కూడా తగ్గుముఖ పట్టేయడం మీరు చూస్తారు. అలాగే రేపటి రోజున మీకు వీలుంటే తప్పకుండా నల్ల కుక్కకు ఏదైనా కానీ ఒక చిన్న రొట్టె ముక్కను పెట్టడానికి ట్రై చేయండి. ఎందుకంటే రేపటి రోజున ఎదురయ్యేటువంటి సమస్యలు శనిదేవుడి యొక్క అనుగ్రహంతో మీకు ఉన్నటువంటి ఏదైనా దురదృష్టపు నీడ కానీ ప్రతికూలమైన సమయం కానీ తొలగిపోతుంది. అలాగే ఉట్టిగా రొట్టె ముక్కను పెట్టడమే కాదండి, శని భగవానుడి యొక్క నామాన్ని కూడా తలుచుకోవడం మంచిది. ఓం శం శనీశ్వరాయ నమః అనే నామాన్ని తప్పకుండా ఒక 11 సార్లు 21 సార్లు కానీ వీలుంటే పఠించండి. అలాగే కొంతమంది పైన అంటే స్నేహితులుగా నటించేటువంటి కొంత వ్యక్తుల పైన కూడా మీరు రేపటి రోజు తెలుసుకుంటారు. ఆ వ్యక్తులు మీ మీద చాలా రోజుల నుంచి అసూయను పెంచుకొని వారు ఏంటంటే మీ యొక్క ఆర్థిక వృద్ధిని చూసి కానీ మిమ్మల్ని దాన్ని తప్పుదారి పట్టించడానికి చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీరు ఏదైనా విజయం సాధిస్తే వారు భరించలేకపోతున్నారు. కాబట్టి అటువంటి వ్యక్తులు ఏంటంటే మీకు రేపటి రోజున అర్థమైపోతుంది. వ్యక్తిగత నిర్ణయాలను అలాగే వ్యక్తిగత విషయాలు వారితో ఎట్టి పరిస్థితుల్లో కూడా పంచుకోకండి. ఇప్పటి వరకు కష్టమైనటువంటి మార్గాల్లో మీరు బాగా నడిచారు, కానీ ఇప్పుడు మాత్రం మీ జీవితంలో పువ్వులు వికసించబోతున్నాయని చెప్పుకోవాలి. కొంతమంది నిర్లక్ష్యం చేసిన వారు కూడా మీ పట్ల కొంతమంది నిర్లక్ష్య భావం చూపించి మిమ్మల్ని నలుగురిలో కొంచెం తక్కువ చేసి చూసిన వారు కూడా మీకు తప్పకుండా మీ ముందు చేతులు జోడించబోతున్నారని చెప్పాలి. అయితే శని భగవానుడు అలాగే మీ కులదేవత అనుగ్రహం అనేది రేపటి రోజున మీ రాశిపై చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి రేపటి రోజున మీ యొక్క కులదైవం యొక్క నామాన్ని స్మరించుకోండి. అలాగే ప్రతి పనిని కూడా జాగ్రత్తగా రేపటి రోజున ఆలోచించి సానుకూలమైనటువంటి భావంతో చేయండి. ఇక అదృష్టం అనేది మీకు తప్పకుండా రేపటి నుంచి స్టార్ట్ అవ్వబోతుందని కూడా చెప్పుకోవాలని. ఎందుకంటే మీ జీవితంలో ఇప్పుడు రాబోయేటువంటి మార్పు కూడా చాలా సాధారణమైనటువంటి మార్పు కాదండి. మొత్తం అఖండమైనటువంటి అదృష్టాన్ని కొత్త దిశలో మలుపు తిప్పేటువంటి అద్భుతమైనటువంటి మలుపు అయితే మీ జీవితంలో కలగబోతుంది. ఈ మార్పుతో పాటు కొన్ని విషయాలపైన మీరు ప్రత్యేకమైన శ్రద్ధను వహించే తీరాలి. అలాగే మీ చుట్టూ ఉన్నటువంటి వారు మీ పురోగతిని లోపల తలుచుకొని అసూయ పడుతున్నారు. కాబట్టి అటువంటి వ్యక్తులపైకి మీ పైన చాలా శ్రద్ధ చూపబోతున్నారు. కాబట్టి వారే వాస్తవానికి మీకు పెద్ద అడ్డంకి. కాబట్టి ప్రత్యేకించి మీ జీవితంలో మిమ్మల్ని మధురమైనటువంటి మాటలతో ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వారి ప్రవర్తనలో కుట్ర కనిపిస్తే మీకు తప్పకుండా జాగ్రత్త వహించండి. ఇక మీరు ప్రతి సంబంధాన్ని కూడా అప్రమత్తంగా చూసి మీ యొక్క హృదయం మాట వినకుండా వివేకం మాట వినాల్సిన సమయం వచ్చింది. కాబట్టి వివేకంతో ఆలోచించి ఏదైనా కానీ పని చేయండి. ఇంకా మరొక విషయం పట్ల కూడా మీకు రేపటి రోజున శ్రద్ధగా ఉండాలని. ఎందుకంటే రాబోయేటువంటి ఈ రోజుల్లో కూడా కొన్ని రోజుల్లో ఒక మహిళ అనేది మీ జీవితంలోకి ప్రవేశించబోతుంది. ఆమె మీకు ఇబ్బందులు కలిగించవచ్చు. అంటే అదేదైనా సన్నిహితంగా ఉంటే జాగ్రత్త వహించండి. అనవసరమైన సంబంధాలు కానీ కలయికలు కానీ దూరంగా ఉండండి. ఎందుకంటే ఈ రాశి వారి కుటుంబ జీవితం, గౌరవం, మానసిక ప్రశాంతతను ఇవన్నీ భగ్నం చేయవచ్చు. కాబట్టి ఈ జాగ్రత్తలతో పాటుగా మీరు తప్పకుండా కొన్ని విషయాల్లో అయితే కొంతమంది వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండడం చాలా మంచిది. అలాగే చాలా కాలంగా ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికి ప్రణాళిక వేసుకొని ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి కారణంగా ఆగిపోతున్న పనులైతే రేపటి రోజున మీకున్నటువంటి అడ్డంకులన్నీ కూడా మీరు తొలగిపోవడం కల్లారా చూస్తారు. ఇక ప్రణాళికలు ఇక ఆచరణలో వస్తాయండి. వ్యాపారంలో కూడా రేపటి రోజున అకస్మాత్తుగా మీకు పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగస్తులకి ఉన్నారు కదా, వాళ్ళకు కూడా రేపటి రోజున మంచి పురోగతికి మంచి ద్వారాలు తెరుచుకున్నట్టే అర్థమండి.
ఈ అద్భుతమైన మార్పు అనేది మీ కృషికి తగినటువంటి మంచి ఫలితం మాత్రమే కాకుండా రాశి వారి యొక్క కులదేవతలు పూర్వీకుల యొక్క దయ కూడాను మీపై పుష్కలంగా ఉండడమే కాకుండా మీరు చేసేటువంటి మంచి మంచి పనుల ఆధారంగా కూడా ఇప్పుడు మీకు మంచి అదృష్టం అనేది రాబోతుందని చెప్పుకోవాలి. కాబట్టి ఈ శుభ సమయాన్ని పూర్తిగా మీరు సద్వినియోగం చేసుకోవడానికి ఒక సాధారణమైనటువంటి ఒక చిన్న పని అయితే రేపటి రోజున తప్పకుండా చేసేందుకు ప్రయత్నం చేయండి. అదేమిటి అంటే రేపటి రోజున మీరు తప్పకుండా ఉదయాన్నే చక్కగా నిద్ర లేచిన తర్వాత మొదట ఒక ఒక ఆహారాన్ని ఆవుకు, రెండో ఆహారాన్ని కుక్కకు తప్పకుండా తినిపించండి, ప్రయత్నం చేయండి. ఆకలితో ఉన్న ఏ జీవికైనా సేవ చేయడానికి శని భగవానుడి యొక్క ప్రత్యేకమైన అనుగ్రహం అనేది మీకు తప్పక లభిస్తుంది. చిన్న పని కనుక మీ జీవితంలో రేపటి రోజున చేసి చూడండి. మీకు వచ్చేటువంటి అడ్డంకులు ఒక్క రోజుగా తొలగిపోకపోయినా ముందు ముందు రోజులలో మీకు బాగా పనికి వస్తుంది. అలాగే వీరి పక్షాన ఇంత వరకు కూడా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఏంటంటే ఒక్కసారిగా మీకు కలిగేటువంటి అదృష్టానికి ఆశ్చర్యంతో మీ పక్కన చేరబోతున్నారు కొంతమంది వ్యక్తులు. మీ శత్రువుల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలండి. తరచుగా మీ సన్నిహితులుగా కనిపించేవారే పెద్ద ద్రోహాన్ని చేయబోతున్నారు. కాబట్టి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి. మీ వ్యక్తిగత విషయాలు మీ వరకే పరిమితం చేసుకోండి. అలాగే మానసికమైన ప్రశాంతత, కుటుంబ సమతుల్యతను పాడు చేయగలిగేటువంటి బయట సంబంధాలకు దూరంగా వ్యవహరించడం మంచిది. అలాగే మీ జీవిత దిశను నిర్ణయించడానికి తప్పకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీకు కలగబోతుంది. కాబట్టి రేపటి రోజున మీకు కొత్త అవకాశాలు, సామాజికమైనటువంటి గౌరవం, అద్భుతమైన మీ జీవితంలో మార్పులు ఇవన్నీ కూడా రేపటి రోజున కలగడం చూస్తాను. ఇప్పటి వరకు మిమ్మల్ని నిర్లక్ష్యం చేసిన వారు కూడా ఇప్పుడు మీ ముందు తల ఉంచి నిలబడబోతున్నారు. కాబట్టి మీ సమాజంలో ఒక ఆదర్శంగా గుర్తింపబడబోతున్నారు. కాబట్టి రేపటి రోజున అన్ని విధాలుగా సిద్ధంగా ఉండండి. మిమ్మల్ని మార్చేటువంటి రోజుగా రేపటి రోజు చెప్పుకోవచ్చు. అలాగే మిమ్మల్ని ఏంటో మీరు నిరూపించుకోవడానికి, జీవితంలో అతిపెద్ద పరీక్షలు ఉత్తీర్ణత సాధించడానికి, భగవంతుడి దయతో విజయ శిఖరాలను అధిరోహించడానికి సమయం అనేది ఆసన్నమైనట్టే మీరు భావించండి. కాబట్టి మీరు ప్రతి ఒక్క విషయంలో కూడా భగవంతుడిపైన నమ్మకాన్ని ఉంచండి. అలాగే విశ్వాసాన్ని కొనసాగిస్తూ ఉండండి. అప్పుడు మీ జీవితం ఇంకా అద్భుతంగా ఒక మంచి మలుపునే తిరుగుతుంది. ఇక్కడ నుంచి అంటే రేపటి నుంచి మీరు మంచి జీవితమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి జీవితంగా మారబోతుందని చెప్పుకోవాలి. కాబట్టి మీరు తప్పకుండా రేపటి రోజున చేయాల్సినటువంటి పనులు అయితే గుర్తుపెట్టుకోండి. చాలా అరుదైనటువంటి రోజుగా రేపటి రోజున చెప్పుకోవచ్చు. నిజమైనటువంటి మార్గంలో నడిచేవారికి ఎప్పుడైనా కానీ, ఎంత లేట్ అయినా కానీ మంచి జీవితమే వస్తుందని చెప్పి రేపటి రోజున నిదర్శనంగా చెప్పుకోవచ్చు. నిజాయితీని, ఓర్పు, భక్తి ఇవన్నీ కూడా మీకు భగవంతుడిచ్చేటువంటి అనుగ్రహం. కాబట్టి సుఖంగా, సంపదతో, విజయంతో మీ జీవితం చాలా సంతోషంగా రేపటి రోజున గడపబోతున్నారు. అలాగే రేపటి రోజున మీకు ఉన్నటువంటి అన్ని పనులు బిజీగా ఉన్నప్పటికీ కూడా కుటుంబానికి చాలా ప్రాధాన్యత ఇస్తారండి. సానుకూలమైనటువంటి దృక్పథంతో రేపటి రోజున పిల్లలతో, పెద్దలతో అందరితో కూడా చాలా సంతోషంగా మెదలబోతున్నారు. అలాగే మిత్రులతో చాలా సమయాన్ని గడపబోతారండి. ఇంకా అలాగే బయటకు వెళ్తారు, చక్కగా పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. అలాగే దేవాలయానికి వెళ్తారు. దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడికైనా కానీ కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా పార్కుకు వెళ్ళడం ఇలాంటివి చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలాగే మీ జీవిత భాగస్వామికి మీకున్నటువంటి ఎడబాటు ఏ విషయంలోనైనా కానీ మీ ఇద్దరి మధ్య కొంచెం చాలా రోజుల నుంచి ఏదైనా విషయంలో పొరపాట్లు, అలాగే మాట పెరిగి మీ ఇద్దరి మధ్య కొంచెం గొడవకు దారి తీసినటువంటి విషయాలు ఇవన్నీ కూడా రేపటి రోజున ఒకరినొకరు అర్థం చేసుకుని మీ బంధం అనేది నిలబడబోతుందని చెప్పుకోవాలి. అలాగే మీ పట్ల వారి పట్ల మీపై ఎక్కువగా ప్రేమ, గౌరవం రెట్టింపు అవ్వబోతున్నాయి. ఇక అలాగే రేపటి రోజున ప్రత్యేకంగా సాయంత్రం సమయం లక్ష్మీదేవి యొక్క ప్రత్యేకమైనటువంటి అనుగ్రహాన్ని తప్పకుండా మీరు పొంది తీరాలి. కాబట్టి ఆవు నెత్తితో లక్ష్మీదేవి యొక్క దీపారాధన చేసుకోండి. అలాగే తూర్పు దిశగా దీపం వెలిగించి శ్రీం బీజ మంత్రాన్ని 20 సార్లు జపిస్తే అరుదైనటువంటి మంచి జీవితం అనేది, ఊహించినటువంటి ధన సమస్యలు ఏదైనా ఉంటే మీకు ధన సమస్యలు తొలగిపోయి ఊహించినటువంటి ధనం అనేది మీకు కలుగుతుంది. అలాగే భగవంతుడి యొక్క అనుగ్రహంతో, అలాగే ఆయన దయ ఒకసారిగా కాకపోయినా మనకి ఏదో ఒక పనులు తప్పకుండా మనకి ఏదైనా లాభం కలిగేలాగా ఉంటుందన్నమాట. అలాగే ఇప్పుడే అంతా అయిపోయిందని చెప్పి అనుకోకండి. ఎందుకంటే ఇప్పుడు తప్పకుండా మీ జీవితం అనేది ఒక ప్రారంభమేనని తెలుసుకోండి. ప్రతిరోజు కూడా ఇలా అనుకుంటూ ఉండాలండి. ఈ రోజుకు ఇప్పుడు ఈ క్షణం ఇప్పుడే మన శాశ్వతం, తర్వాత నిమిషంలో తర్వాత ఏం జరుగుతుందనేది మనకి తెలియదు. కాబట్టి ఏ రోజైనా కానీ స్థిరంగా మనసులో ఉంచుకోండి. ఆత్మవిశ్వాసంతో చక్కగా ఉండండి. ఆరోగ్యపరంగా కూడా చాలా సానుకూలంగా రేపటి రోజున ఉంటుంది. మానసిక ఒత్తిడి ఉండదు, ఆందోళన తొలగిపోతుంది. చాలా ప్రశాంతంగా, పీస్ఫుల్గా అయితే రేపటి రోజున గడపబోతున్నారు. అలాగే
మీ జీవితాన్ని మీరు చాలా తక్కువగా అంచనా వేసుకున్నటువంటి అంటే ఏదైనా కానీ ఇలా అమ్మకు జరగదు మాకేముందిలే మాదేముందిలే అని చెప్పి మీకు అనిపించినట్లయితే ఇన్ని రోజుల నుంచి మీ జీవితాన్ని మీరు తక్కువగా అంచనా వేసుకున్న వారు అవుతారు. కాబట్టి ఇక నుంచి మీ జీవితం అనేది ఎలా ఉంటుందంటే నిజంగా మాకే ఇలా వచ్చింది, మేమేనా ఇలా చేసింది అనేటువంటి ఆశ్చర్యకరమైన మార్పులు మాటలు మీ నోటి నుంచి బయటకు వస్తాయి. రేపటి రోజున చాలా ప్రశాంతంగా అద్భుతంగా గడపబోతున్నారు. అలాగే రేపటి రోజున మీకు ఇంకా ఎవరైనా కానీ అంటే చాలా రోజుల నుంచి గొడవ పడినటువంటి వ్యక్తులు కానీ ఇటువంటి వ్యక్తులు కూడా ఎదురుపడవచ్చండి. వారితో కూడా మరలా తిరిగి గొడవ పడకుండా ఏదైనా మాట చక్కగా మాట్లాడుకొని ఏదైనా ఆస్తిపాస్తుల విషయంలో కావచ్చు, భూముల విషయంలో కావచ్చు, ఇటువంటి గొడవలు ఉంటే కనుక సర్దు మనకి అవకాశం మీకు ఆస్తిపాస్తులు మీకు కలిగే విధానంగా ఏదైనా ఒక చక్కగా మాట కలుపుకొని మీకు వచ్చేటువంటి ఆస్తిని చాకచక్యంగా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా అయితే రేపటి రోజున ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలు ఉన్నాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు ఇంతవరకు చూసినందుకు.